నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విధాల సర్వీసెస్ చేస్తున్నాను. అసలు నేను హైకోర్టులో ఒక సీనియర్ అడ్వకేట్ని అయినప్పటికీ కూడా జ్యోతిష శాస్త్రంలో మక్కువతో గత 45 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామ కృషి చేయటం, ఎంతోమందికి రకరకాలైనటువంటి విధానంలో అడ్వైజెస్ చేస్తూ జ్యోతిష శాస్త్రరీత్యా వాళ్ళ యొక్క జీవిత విధానాలను మార్చి వాళ్ళని ఉత్తములుగా తయారు చేసినటువంటి చరిత్ర నాకుంది. అయితే ఈ రోజున దురదృష్టవశాత్తు ఏంటంటే, మరి ఎప్పుడు లేని విధంగా హైదరాబాద్లో చాలామంది ప్రతి స్ట్రీట్లో కూడా ఇద్దరు ముగ్గురు జ్యోతిష్యులు, వీళ్ళని ఏమంటారంటే హిందీలో పోంగా పండిట్స్ అంటారు. అసలు ఏంటనంటే జ్యోతిష్ శాస్త్రం ఏదో బేసిక్స్ మాత్రమే నేర్చుకుని ఇక పొట్టబోసుకుందాం అని చెప్పి అబద్ధాలు ఆడుతూ రకరకాలుగా వాళ్ళ యొక్క ఈ యొక్క యూట్యూబ్స్ సోషల్ మీడియాలో వాళ్ళు వేస్తూ ప్రజల్ని ఆకర్షించు రకరకాలుగా వాళ్ళు మోసాలు చేస్తున్నటువంటి విషయం నేను ఏ రోజు నుంచో మొత్తుకుంటూనే ఉన్నాను. గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది జ్యోతిష్యులు ఇదివరలో ఎంతమంది స్త్రీలను అవమానించడం అనేది జరిగింది. వాళ్ళందరూ కూడా మళ్ళీ వేరే రకంగా వేషాలు వేసి ప్రజల ముందుకు వచ్చారు. ప్రజలను వాళ్ళని మూర్ఖంగా నమ్మేటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. అయితే వాళ్ళ యొక్క సమస్యలకి అది కారణం కావచ్చు. వారి లోపల సరి అయినటువంటి రీసెర్చ్ లేక, అవగాహన లేక, జడ్జిమెంట్ లేక, ఏదో కష్టపడుతున్నామని చెప్పి ఏదో ఒక దగ్గర రిలీఫ్ దొరుకుతుంది అనేటువంటి ఆశతో వీళ్ళందరి చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. అయితే ఏదైనా తప్పిదం జరుగుతోంది అని అంటే జ్యోతిష శాస్త్రజ్ఞుడి వల్ల తప్పిదం జరగాల్సిందే, కానీ జ్యోతిష శాస్త్రం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిగా జెన్యూను, స్వచ్ఛమైనటువంటిది, అది అద్భుతమైనటువంటిది. ఆ శాస్త్రాన్ని తలదన్నేటువంటి శాస్త్రము మరొకటి లేదు అని ఒక రకంగా చెప్పచ్చు. ఎందుకంటే మిగతా శాస్త్రాలు అన్నింటితో కూడా నీతి నియమాలను నేర్చుకోవచ్చు. ఈ శాస్త్రంలో మనం భవిష్యత్తుని తెలుసుకుని మన యొక్క భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలో, ఒక గమ్యం ఏమిటో తెలుసుకుని ఆ గమ్యం ప్రకారంగా అందులో ఉన్నటువంటి విశేషమైనటువంటి తమ యొక్క జ్యోతిష ఫలితాలను ఒకసారి అర్థం చేసుకుని అద్భుతమైనటువంటి రీతిలో వాళ్ళ జీవితాన్ని చరితార్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఈ శాస్త్రానికి మాత్రమే ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులను ఈ శాస్త్రాన్ని అబద్ధపు శాస్త్రం అని మాత్రం అనకూడదు, అవమానించకూడదు. 4000 సంవత్సరాల నుంచి కూడా ఈ శాస్త్రం ప్రయాణం చేస్తూనే ఉంది. ఆ మధ్య 2004 సంవత్సరంలో మరి సుప్రీంకోర్టులో కూడా బెంచ్ జడ్జిమెంట్ జ్యోతిష్ శాస్త్రం ఒక సైన్స్ అని నిర్ధారించింది. అనేక యూనివర్సిటీస్లో, ఇన్స్టిట్యూషన్లో ఈ శాస్త్రాన్ని బోధిస్తున్నారు. వాళ్ళందరూ నేర్చుకున్న వాళ్ళు అందరూ కూడా ఎంఏ తర్వాత పిహెచ్డీలు కూడా పొంది ఉన్నారు. వాళ్ళు కూడా ఈ శాస్త్రాన్ని అభ్యసిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఆస్ట్రాలజర్స్ అయి అనేక మందికి సేవలు చేస్తూనే ఉన్నారు. అందరూ మోసం చేస్తున్నారు అంటే లేదు. ఇప్పుడు డాక్టర్లలో కూడా చాలా జెన్యూన్గా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, మోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంజనీర్స్లో కూడా అలాగే ఉంది, మరి లాయర్స్లో కూడా అలాగే ఉంది. అనేక రకాలుగా ఉంది. మోసగాళ్ళు తప్పకుండా సొసైటీలో ఉండనే ఉంటారు. అయితే ఆ మోసగాళ్ల కారణంగా శాస్త్రమే తప్పు అని అనటం మాత్రం భావ్యం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దయచేసి ఆలోచించండి. ఎవడో ఒకడు చేసిన తప్పిదానానికి శాస్త్రాన్ని తిట్టడం అనేది చాలా దురదృష్టకరం. అది మన యొక్క పవిత్రమైనటువంటి శాస్త్రంగా పరిగణించి దయచేసి మీడియా రంగం వాళ్ళు కానీ ఎవరైనప్పటికీ కూడా జెన్యూన్ ఆస్ట్రాలజర్స్ మాత్రం దయచేసి వాళ్ళని అవమానించవద్దండి. దొంగలను మాత్రం ఖచ్చితంగా పట్టి పోలీసులకు ఇవ్వండి. నేను ఒప్పుకుంటాను. వాళ్ళని తప్పకుండా నేను అనేక రీతిలో నేను వాళ్ళని పొగిడ్చేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఎంచేతనంటే వాళ్ళు సంఘసేవ చేయాలని పూనుకున్నారు కాబట్టి దొంగలను పట్టివ్వండి, కానీ నిజాయితీ పరులను మాత్రం దూషించకండి. శాస్త్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానించకండి. ఆ మాత్రం మీరు చేయగలిగితే సమాజానికి సేవ చేసినట్టే అని చెప్పేసి మీరు అర్థం చేసుకుంటే చాలు. నమస్కారం.